తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారంతో టీవీ9 బ్యూరో చీఫ్ రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, కవిత రాజీనామా లేఖ తర్వాత బీఆర్ఎస్ లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? ఆమె కొంతమంది పైన కొన్ని ఘాటు విమర్శలు మళ్లీ చేశారు. అక్కడి నుంచి ఏమైనా కౌంటర్స్ వస్తాయని ఊహించొచ్చా? అలాగే ఇప్పుడు కవిత తనకు భవిష్యత్ కార్యాచరణ ప్రస్తుతానికైతే ఏమీ లేదు అని చెప్తున్నారు. ఏమై ఉండొచ్చు? కొద్దిసేపు క్రితమే కవిత జాగృతి కార్యకర్తల చేత రాజీనామా లేఖను ఇక్కడికి పంపించారు. భవన్లో ఉన్నటువంటి కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి దాన్ని అందుకున్నారు. సాయంత్రానికల్లా దాన్ని ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి కేసీఆర్ నివాసానికి పంపిస్తారు, అక్కడ ఆయన ఆమోదిస్తారు. ఆ తర్వాత సాయంత్రానికి డిక్లేర్ చేస్తారు రాజీనామా ఆమోదించినట్లుగా. ఇంకొక లెటర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్పీకర్ ఫార్మాట్ లెటర్ని కూడా చైర్మన్కి, మండలి చైర్మన్కి పంపిస్తారు. అక్కడ కూడా అది అందజేసే అవకాశం ఉంటుంది. ఇక ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. వరంగల్ నుంచి, ఇటు ఖమ్మం నుంచి, హైదరాబాద్లో ఉన్న నేతలంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. కేటీఆర్ కూడా ఇప్పుడు ఈ జాయినింగ్ సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కవిత వ్యాఖ్యల్ని కొంత సీరియస్గానే తీసుకుంటున్నారు. ఇంతకుముందు చేసినటువంటి వ్యాఖ్యలనే సీరియస్గా తీసుకొని పార్టీ సస్పెండ్ చేసింది. మళ్ళీ ఆ రకమైనటువంటి ఇంటర్నల్ విషయాలపైన బయట మాట్లాడడం పట్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పార్టీలో కనిపిస్తుంది. అందరూ రియాక్ట్ అవుతున్నారు, కౌంటర్ ఇస్తున్నారు. నిన్న మాట్లాడినటువంటి సత్యవతి రాథోడ్ కానీ మిగతా వాళ్ళు చెప్పారు, ఎక్కడికక్కడ ఆమె ఎలా మాట్లాడితే మేము అలా కౌంటర్ ఇస్తామని. ప్రస్తుతం మనతో పాటు ఉద్యమం నుంచి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉన్నారు. మొదటి నుంచి మీరు పార్టీలో ఉన్నారు. కవిత మాట్లాడిన దాన్ని మీలాంటి మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు? కవితకు ఉన్నటువంటి పార్టీ అనుబంధం ఏంటో తెలుసు, కవిత మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తెలుసు, ఏమన్నా పార్టీకి ఇబ్బంది కలుగుతుంది? అవి పార్టీ ఇట్లాంటివి చాలా చూసిందండి. పార్టీ 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి మేము కూడా ఉద్యమంలో ఉన్నాం. పార్టీ చాలా సందర్భాలు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. మళ్ళీ అదే స్పీడ్తో నిలబడ్డటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం స్టార్ట్ అయిన రోజు మనకు తెలుసు తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎలా ఉంది. అట్లాంటి పరిస్థితుల నుంచి 14 సంవత్సరాల వారు పోరాటం చేసి రాష్ట్రం తెచ్చి పోరాటం చేస్తున్న క్రమంలో గెలిచిన ఎమ్మెల్యేలు 26 మంది కలిస్తే 10-15 మంది పోవడం, అంటే చాలామంది ద్రోహం చేయడానికి ప్రయత్నం చేసినా కూడా కేసీఆర్ గారు పార్టీని నిలబెడుతూ రాష్ట్రం కోసం పనిచేస్తూ రాష్ట్రాన్ని సాధించారు. తద్వారా తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన చేశాడో మనం చూసినాం. కాబట్టి వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. దీనివల్ల పెద్దగా ఇబ్బంది అవుతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే నేను మొదటి నుంచి చూస్తున్న వ్యక్తిగా చూస్తున్నాను కాబట్టి. పార్టీ కార్యకర్తలు ఉన్నారు, పార్టీకి కేసీఆర్ గారి అభిమానులు ఉన్నారు. తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు కేసీఆర్ గారిని కోరుకుంటాం. కాబట్టి కవిత విషయం కొంచెం డిఫరెంట్గా చూడొచ్చు. కవిత ఇంటి బిడ్డ, ఇన్ని రోజులు చాలా కీలకంగా పనిచేసినటువంటి నాయకురాలు. ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు వాటిని జనాలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటుంది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్తున్నారు. వీటి విషయంలో జనాలు కొంత యాక్సెప్టెన్సీ ఉంటుంది కదా. అంటే కవిత గారు ఇవన్నీ మనం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే బాగుండేది. లేదా మీరు అన్నట్టు సార్ బిడ్డ, మా అందరు కూడా అక్కగా మేము భావిస్తూ ఉంటున్నాం. అక్కని పిలుచుకుంటారు. చాలా సందర్భంలో కలిసి భోజనం కూడా చేసినాం, చాలా సంవత్సరాలు ప్రయాణం కూడా చేసినాం. కానీ వారు ఇంటర్నల్గా మాట్లాడితే బాగుండేది. ఒక కార్యకర్త, ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక కార్యకర్త పార్టీలో ఉన్నాడంటే ఆ కుటుంబం అంతా కూడా ఆ పార్టీ వైపు ఉంటుంది. వారి మిత్రులు, వారి ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా పార్టీ వైపు చూస్తారు. ఒక కార్యకర్తకు నష్టం జరిగితే చాలా పెద్ద